వినాయక చవితి సందర్భంగా వీధుల్లో వినాయక విగ్రహాలను నెలకొల్పడం ఆనవాయితీగా ఆనాటి నుంచి వస్తుంది. అయితే విశాఖపట్నంలో ఏదైతే పుష్ప సినిమా అల్లు అర్జున్ వినాయక విగ్రహం కనిపిస్తుందో అది వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వినాయక విగ్రహం పెట్టడంలో అంత తెలియకుండా అంటే వినాయకుడిని ఎలా పెట్టకూడదు, ఒక సినిమా హీరోతో పాటు ఉంటూ వాళ్ళు ఒక రొమాంటిక్ సీన్లో ఉండేటట్టుగా పెట్టడం అనేది కరెక్ట్ కాదని అందరూ అంటూ ఉన్నారు. ఎవరైతే ఈ వినాయక విగ్రహాన్ని నెలకొల్పారో వాళ్ళతో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎవరు, ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళు, అసలు ఎందుకు ఇలా చేశారు అనేది మనం ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. పుష్ప విగ్రహాన్ని మీకు పెట్టాలని చెప్పి ఎవరైనా చెప్పారా లేదా మీరే తీసుకున్నారా? అంటే మేము మా ఫేమస్ అనుకొని మేము పెట్టుకున్నాం. అంటే మాకు ఇష్టమని పెట్టుకున్నాం. మా హీరో ఇతను అంటే మేము ఫేమస్ కోసం పెట్టుకున్నాం. పెట్టుకుంటే అందరూ ఏంటి చెప్తున్నారు, చాలా గట్టి ట్రోల్ చేస్తున్నారన్నా. బొమ్మ తిట్టిన అవి అమ్మ బుద్ధి తిడుతున్నారన్నా. ఏటన్నా అవి మేము అనుకున్నామన్నా, ఏదో బోల్ బొమ్మలు చూసాము. అవి ఎందుకు ఈ పేపర్లో చూడండి, ఇదేదో మళ్ళా నరేంద్ర మోడీ జనసేన బొమ్మ అంటన్నా. అది ఇతనేమో నరేంద్ర మోడీ అన్నా, ఇతనేమో చంద్రబాబు నాయుడు అన్నా. అతను ఏదో అలా పెట్టుకున్నారు. మా ఫ్యాన్సీ కోసం మేము ఇతను బొమ్మ పెట్టాము. మేము పెట్టుకుంటే చాలా గట్టి ట్రోళ్ళు, ఎక్కడ మట్టాడు చేతులేస్తున్నాడు ఏటది అనుకొని అమ్మ బూతులన్నా. మాకెట్ తెలిసి మేము ఏదో మా బోల్ మంది చూసాము. బోల్ మంది చూస్తే చూస్తున్నారు వస్తున్నారు. మాకు అలాగా ఫేమస్ అవుతే మేము మాకు కూడా ఇంత డొనేట్ చేస్తే మేము ఒక అన్న సందర్భం పెట్టుకొని కుర్రలందరం మాట్లాడుకొని ఒక అన్న సందర్భం పెట్టుకొని, లేదా పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళకి దుప్పడైనా మా బదులు మేము ఏదైనా డొనేషన్ చేయడానికి వచ్చాము. కానీ మాకు ఇలా ట్రోల్ చేస్తారు మాకు తెలియదు. కాదు తమ్ముడు, నీకు ఈ విగ్రహం ఎలా పెట్టకూడదని తెలీదా? అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతున్నది ఏంటంటే అందరూ వచ్చి ట్రోల్ చేశారా, వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఏంటని నువ్వు తెలుసుకోలేదా ఇంతవరకు? అంటే మేము తెలుసుకోలేదండి. అలాగా ట్రోల్ గీలు అనుకుని మాకు తెలియదు. అలాగా మేమే చిన్నపిల్లమయ్యా. మా వయసులో ఇప్పుడు ఎంత ఉంటాయి, ఒక్కొక్కడికి 15 పార్లు ఉంటాయ్యా. మాకి చిన్నోళ్ళు మేము ఏదో పెట్టుకున్నాం అనుకొని అలాగా చిన్నోళ్ళు కూడా చూడకుండా బొమ్మ తయారు చేసిన వాడికి తిట్టాలి, పోస్ట్ చేసిన వాడికి ఏమో అదేదో ఏటన్నా మాటలు. మేమేమో మా ఫ్యాన్సీ కోసం ఇతను మా హీరో అన్నా, నాకు ఇష్టమైన హీరో, మేము పెట్టుకున్నాం. ఇగో పుష్ప అన్నా, అల్లు అర్జున్ బొమ్మ పెట్టుకుంటే ఏటేటో ట్రోళ్ళు. అవి ఎందుకు కింద ఆంజనేయుడు బొమ్మ పెట్టారు, తర్వాత ఆర్మీ బొమ్మ పెట్టారు, తర్వాత క్రికెట్ బొమ్మ పెట్టారు విరాట్ కోహ్లీది, ఆ బొమ్మలు పెట్టారు. ఇంకెందుకు రాముడు బొమ్మ కింద సార్ రాముడు బొమ్మ పెట్టారు. మరి దానికి ట్రోల్ చేయట్లేదు. మా బొమ్మే దొక్కింది ట్రోల్ చేయడానికి, ఇతనే దొక్కాడా. రాముడు బొమ్మ అనుకొని చేయట్లేదు అన్న, దేవుడు అనుకోని ట్రోల్ చేయట్లేదు అన్నా. మరి మామూలు హీరో అనుకుని ట్రోల్ చేస్తున్నారు. ఏదైతే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అండ్ హీరోయిన్ ఉండే విధంగా ఉన్న విగ్రహాన్ని పిల్లలు, స్కూల్ చదువుకున్న పిల్లలు నెలకొల్పారు. అయితే ఈ విగ్రహాన్ని పెట్టాము, అందువల్లనే మాది తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు క్షమాపణ కోరుతున్నారు. ఈ విగ్రహాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిమజ్జనం చేస్తామని చెప్పి మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రవితో పవన్ కుమార్, విశ్వభారత్ టీవీ.